హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అనుష ఆవునూరి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చికెన్, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అండ్ పచ్చిమిర్చి ముక్కలు, మిరప పొడి, పసుపు, ఉప్పు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, 1 లెమన్. చికెన్ని మ్యాగ్నేట్ చేసి పెట్టుకుందాం. 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ సాల్ట్, కొంచెం ఆయిల్. చికెన్ని కలిపి ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలుపుకోవాలి మొత్తం. ఇలా కలుపుకొని తర్వాత పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. కడాయి పెట్టుకుందాం. కడాయి వేడెక్కింది ఫ్రెండ్స్. ఇప్పుడు 2 పావుస్ ఆయిల్ వేసుకుందాం. మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు వేడెక్కిన ఆయిల్లో వేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం పసుపు, 1/2 టీ స్పూన్ అలా, ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఇందులో వేసుకుందాం. కొంచెం అటు ఇటు కలుపుదాం. మనకి పోపు అనేది దోరగా ఫ్రై అవ్వాలి, అలా అని మాడిపోకూడదు. మనం ఏ కర్రీ అయినా పోపు మాడిపోతే కూర టేస్ట్ మారిపోతుంది. అందుకే కర్రీ మొత్తం టేస్ట్ అంతా ఇక్కడే ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి ఇక్కడే. మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు దోరగా ఫ్రై అయింది ఫ్రెండ్స్. గోధుమ రంగు కలర్ వచ్చే వరకు మన పోపుని ఫ్రై చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇలా ఒకసారి కలుపుకొని మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసుకుందాం. ఒకసారి మళ్ళీ కలుపుకుందాం.
మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేస్తున్నాను. కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇలా కలుపుకోవాలి. మనం ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. మళ్ళీ మూత తీసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకోవాలి, లేకపోతే కర్రీ అనేది అడుగంటుతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాం. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసాను. మళ్ళీ ఒక 2 స్పూన్స్ ఆర్ 3 స్పూన్స్ కారం వేసుకోండి ఫ్రెండ్స్. కారం ఇష్టం లేకపోతే 2 స్పూన్స్ వేసుకోండి, కొంచెం తగ్గించి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. కొంచెం గరం మసాలా వేస్తున్నాను. కొంచెం కారం తక్కువ అనిపించింది, అందుకని 1/2 స్పూన్ ఆఫ్ గరం మసాలా వేస్తున్నాను. గరం మసాలాతోనే నాన్ వెజెస్కి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకోవడం ద్వారా కూర అనేది మాడిపోకుండా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం లెమన్ని పిండుకుందాం. ఇందులో లెమన్ వేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం ఏ కర్రీలో అయినా నాన్ వెజెస్లో లెమన్ అనేది పిండడం ద్వారా టేస్ట్ బాగుంటుంది, మరియు డైజెషన్ కూడా చాలా బాగా అవుతుంది. కాబట్టి మీరు కూడా లెమన్ వేసుకోండి ఏ కర్రీ చేసినా కూడా. ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఒక టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి కొంచెం కలుపుకుందాం. ఒకసారి మూత పెట్టేసుకుందాం. ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి మూత తీస్తున్నాను. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు చివరగా కొత్తిమీర వేసి కలుపుకుందాం ఒకసారి. వేడి వేడిగా చికెన్ కర్రీ రెడీ అయింది ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాలు. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.